కొన్ని విలువైన సంగతులు విందాం, త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం. 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించు. ఆగుదాం. బైబిల్ చదవాలనుకున్న ఎవరికైనా ప్రారంభంలో చదివే అధ్యాయాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆదికాండము 1వ అధ్యాయం. లేదు, క్రొత్త నిబంధన చదవాలనుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయాలు. 10 అధ్యాయాలు దాటిన తర్వాత మన బైబిల్ స్టడీ ఆగిపోదు, ఆపేస్తాం. ఎందుకంటే ఇంక బండి ముందుకెళ్ళదు. అలా వెళ్ళకపోవడానికి ముఖ్యమైన కారణాలు: 1, అర్థం చేసుకోవడంలో విఫలమవ్వడం. 2, వారు చదువుతున్నప్పుడు వారికి వచ్చిన ప్రశ్నలకి సరి అయిన సమాధానం దొరకకపోవడం, లేదా ఆ చదువుతున్నప్పుడు ఆ చదివిన దాన్ని అర్థం చేసుకునేలా మంచిగా మీతో డిస్కషన్ చేసే కాస్త బైబిల్ అనుభవం ఉన్నవారు దొరకకపోవడం. బైబిల్ పైగా చదవాలన్న ఆసక్తితో ప్రారంభించి అర్థం కాని గజబిజుల మధ్య ఆపేయడం, అది విషయం. ఆపేతం తర్వాత చదివిన వాక్యాన్ని చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు అభ్యంతరము లేకుండా తినొచ్చు, అయితే 1 తినకు. నేను ప్రారంభంలో చెప్పిన వాక్యం ఏదన్నా ఉందంటే ఈ వచనాల మీద. నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఆ రోజుల్లో ఆ చెట్టే సొసైటీని డిస్టర్బ్ చేసింది. పోనీ ఆ చెట్టు గురించి క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దామంటే అదే కాదు. ఈరోజు ఆ చెట్టుకి ప్రతినిధిగా మాట్లాడుతున్న మాట, దేవుడు ఎట్లా అయినా మనిషిని కొన్ని విషయాల్లో బంధించేశాడు అని. దానికి ట్రెండ్ లాంగ్వేజ్లో యవ్వనస్తులు ఏమంటారంటే ఫ్రీడమ్ అంటారు. స్వేచ్ఛను హరించాడు. దాని వలన మనం చేయాలనుకున్నవి చేయకుండా ఆగిపోవడం. ఇదిగో కొన్ని దేవుడు ఏదో ఒక స్పీడ్ బ్రేకర్లు వేసేయడమో, అడ్డుకట్లు వేసేయడమో, మనిషి మనుగడ ముందుకెళ్లకుండా కొన్ని వెనక్కి లాగిపెట్టడం లాంటివి ఏదేను వనం నుండి చేశాడన్న ప్రశ్నలు పురాతనమైన మనుషుల దగ్గర నుంచి ఈ రోజుకి ఆయనను నమ్మని వారు మాట్లాడుతున్నారు. అందులో 1 ఆ చెట్టు గొడవ. మీకు ఎవరికైనా సహజంగా అనిపించేది ఏంటంటే, అది లేకపోతే బాగుండి అనిపిస్తుంది. ఏది చెప్పండి? చెట్టు. అది ఉండడం వల్లనే వారు తిన్నారు, అది తినడం వల్లనే గతి మారిపోయింది. ఆ గతి మారిపోవడమే ఈరోజు చెమటకి, గుప్పెడు మెతుకులకి, మరణానికి, రోగాలకి ఏడుస్తున్నాం. అదే లేకపోతే బాగుండగా, ఇప్పుడు అది ఉండడం వల్లనే వారికి ఇబ్బంది కలిగిందిగా అన్నట్టు మనకు అనిపిస్తుంది. అంతా తిప్పి ఏదైనా సందర్భాన్ని కొడితే దేవుడు వారికి స్వేచ్ఛ లేకుండా చెట్టేసేసాడండి అన్నారు. ఏం వేసాడట? చెట్టు. నేను మాట్లాడుతున్నా. స్వేచ్ఛ అంటే ఆ చెట్టు ఉండడం వల్లనే స్వేచ్ఛ లేకపోవడమా? నా మాట అర్థమవుతుందో లేదో మీకు? స్వేచ్ఛ అంటే ఏంటంటే అక్కడ ఉంది చూడండి. ఏ అభ్యంతరము లేకుండా తోటలో ఏ చెట్టు అయినా తినొచ్చు. ఏ అభ్యంతరము లేకుండా ఏ చెట్టు ఫలమైనా తినొచ్చు. 1 మాత్రం తినకు. 1 తిను, ఏమీ తినకన్నది స్వేచ్ఛ. ఏదైనా తిను, అది 1 తినకన్నది స్వేచ్ఛ. చెప్పండి, చెప్పాలి. నా మాట మీకు అర్థమవుతుందో లేదు?
అర్థం అవ్వకపోయినా ఏదో చెప్పండి. 100 చెట్లలో ఒక చెట్టు తినొద్దన్నది స్వేచ్ఛను హరించడమా, 99 తినొద్దన్నది స్వేచ్ఛ హరించడమా? 99 తినొద్దంటే ఫ్రీడమ్ పోయినట్టు. ఎన్ని తినొద్దన్నాడు? ఒక్కటే తినొద్దన్నాడు. ఆ ఒక్కటే తినొద్దన్న దాన్ని సాతానుగాడు అన్నాడు, మీకు బొత్తిగా స్వేచ్ఛ లేకుండా పోయిందన్నాడు. వచ్చి అవ్వమ్మతో వాడు ఏం మాట్లాడతాడంటే, ఈ తోట చెట్లలో ఏదైనా మీ దేవుడు మిమ్మల్ని పుట్టించిన సృష్టికర్త తినొద్దని చెప్పాడా అని అడుగుతున్నాడు. ఈ తోట చెట్లలో ఏదైనా తినొద్దని చెప్పాడా అని డైరెక్ట్ ఆ క్వశ్చన్ అడుగుతున్నాడంటే కాస్తంత ఇన్ఫర్మేషన్ ఆడి దగ్గర ఉందని ఇవిడికి అర్థం అవ్వాలి కదండి. ఎవరికి? మన జేజమ్మ. ఎవరు? అవ్వమ్మకి. వీడు డైరెక్ట్గా వచ్చి ఎలాగ అడుగుతున్నాడు, తోట చెట్లలో ఏదైనా తినొద్దన్నాడని డైరెక్ట్గా రావడమే వాడు అడుగుతున్నాడంటే బహుశా ఈ సబ్జెక్ట్ వాడికి తెలుసని ఆవిడ అంచనా వేస్తే బాగుండేమో. అప్పుడు అవ్వమ్మ పోనీ అలా చెప్పలేదు, వెంటనే డైరెక్ట్గా ఏం చెప్పాలి? ఈ తోట చెట్లలో ఏ ఫలమైనా తినొద్దన్నాడంటే ఆవిడ ఇలా చెప్పాలి. ఎందుకు తినొద్దన్నాడు? అన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు అన్నాడు. ఎన్ని తినొచ్చు అన్నాడు? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నేను క్వశ్చన్ అడుగుతాను. ఎన్ని తినొచ్చు అన్నాడు? ఎన్నైనా తినొచ్చు అన్నాడు. ఎప్పుడు తినొచ్చు అన్నాడు? చెప్పండి, ఆడికి చెప్పాలి సాతానుగాడికి. ఎప్పుడు తినొచ్చు అన్నాడు? ఎప్పుడైనా తినొచ్చు అన్నాడు. ఎలా తినొచ్చు అన్నాడు? నీ ఇష్టం, ఎలా అయినా తినొచ్చు అన్నాడు. మరి ఏమన్నాడు? అదొక్కటే వద్దన్నాడు. ఆ చిన్నగా ఉన్న చిన్నది ఆ ఒక్క ఆజ్ఞ వద్దన్నాడా? 99 వాటిని ఆయన హరించేశాడా? చిన్నది ఒకటే. ఎన్ని తినొచ్చు? ఎన్నైనా తినొచ్చు. ఎలా తినొచ్చు? ఎలా అయినా తినొచ్చు. ఎప్పుడు తినొచ్చు? నీకు తెల్లవారుజామున మెలకు వచ్చినా తినొచ్చు. ఎన్నైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. అది మాకు దేవుడు చెప్పాడని చెబితే బాగుండండి. వెంటనే ఈవిడేమంది? తినొద్దు అన్నాడంటే తినొద్దు అన్నాడు అన్నది. ఏది? అదిగో అది మధ్యలో ఉంది కదా, అది తినొద్దు అన్నాడు. అవసరం లేని విషయాన్ని, బాగుండండి, అవసరం లేని విషయాన్ని ఆవిడ మాట్లాడింది. వాడు వెంటనే అన్నాడు, మీకు స్వేచ్ఛ లేదు. మీకు స్వేచ్ఛ రావాలి అంటే ఆ ఒక్కటి కూడా తినేయండి. ఆ ఒక్కడు కూడా మీరు ఎప్పుడైతే తినేస్తారో మీకు ఎంత బాగుంటుందంటే, ఇదిగో అసలు మీరు ఎవ్వరికీ జవాబుదారిగా ఉండాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ అనగానే సాతానుగాడు ఏదైనా తోట నుంచి మనకి ఎక్కించేది ఏంటి చెప్పినా, అసలు మీరు ఎవ్వరికీ జవాబుదారిగా ఉండకుండా ఉండడమే చెప్పండి స్వేచ్ఛ. మనకు కూడా స్వేచ్ఛ అనగానే మనం కూడా ఏమనుకుంటాం చెప్పినా, నేను చాలాసార్లు చెప్పాను, మన ఇంట్లోకి స్పీడ్గా వెళ్ళిపోయి ఏదో పెద్ద పనున్నోళ్ళలాగా ఆ స్టాండ్ ఉన్న చొక్కా మనం వేసుకున్న వెంటనే అమ్మ నాన్న అడగకూడదు. మనల్ని ఎక్కడికి వెళ్తున్నావురా అని అడగకూడదు. అడిగితే ఫ్రీడమ్ పోయినట్టు మనకి. ఎక్కడికి వెళ్తున్నా కూడా చెప్పాలా నేను మీకు అంటమ్మా. ఆలస్యమైనప్పుడు ఆలస్యంగా వచ్చేవారా అని అడిగినప్పుడు అడిగేశారనుకోండి ఏమవుద్ది? ఫ్రీడమ్ పోయినట్టు మనకి. ప్రతిదీ అకౌంటబిలిటీ అడుగుతుంది. మొబైల్లో ఏం చూస్తున్నావురా అని అడిగితే ఏమైపోయినట్టు మనకి? ఫ్రీడమ్ పోయినట్టు మనకి. ఎవరితో అమ్మా గంటలు ఫోన్ మాట్లాడుతున్నాం అంటే మరీ స్వేచ్ఛ లేకుండా పోయింది ఇంట్లో అందంట. ఫ్రీడమ్ పోయిందంట. ఒంటరిగా కూర్చుంటున్నావేంట్రా, ఒంటరిగా కూర్చుంటున్నావేంటమ్మా, అందరితో ఉండకంటే మాకు ప్రైవసీ మాకు లేకుండా ఫ్రీడమ్ తీసేస్తున్నారు మీకు అన్నారు. ఈ దరిద్రపు చేత అంతా ఎవడెక్కిచ్చాడు చెప్పిన? సాతానుగాడు. వాడేమన్నాడు తెలుసా? మిమ్మల్ని అడగడం ఏంటి, మీరు జవాబుదారితనం ఏంటి, మీరు ఆయనకు లోబడ్డం ఏంటి? ఒక మాట నేను చెప్తున్నాను, అసలు ఆయన దేవుడై మీరు ఆయనకు లోబడ్డం ఏంటి? మీరే దేవుళ్ళు అయిపోతే అయిపోలా అన్నాడు. మీరే దేవుళ్ళు అయిపోండి, గొడవ ఉండదు. మీరే దేవుళ్ళు అయిపోతే మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరే దేవుళ్ళు అయిపోతే అసలు మీరు ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే మీరు దేవుళ్ళు అయిపోండి అన్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 3వ అధ్యాయంలో 2వ వచనం నుండి, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, తోట మధ్యన చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పునని
అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మంచి చెడ్న ఎరిగిన వాడై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా వా వృక్షము ఆహారమునకు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూసి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తన భర్తకును ఇచ్చిన. వాడు ఏ పాయింట్ చెప్పాడండి? వాడు చెప్పిందండి చెప్పండి. మీరు ఆ ఒక్క పండును తింటే ఏమైపోతారన్నారు? దేవుడు అయిపోతాడు అన్నారు. సావర పాయింట్ తర్వాత విషయం. మీరు సాక్షాత్తు దైవాలంటే దేవుడు, మీరు నశించిన దేవుళ్ళు అయిపోతారు, తినేయండి అన్నాడు. ఏంటి వెంటనే అవ్వమ్మ కానీ ఆదాము కానీ ఆలోచించలేగా అండి, ఏంటి ఒక పండు తింటే దేవుడు అయిపోతారు అన్నప్పుడు కనీసం వాళ్ళు పండు తింటే దేవుడు అయిపోతారండి? ఒకవేళ పండు తింటేనే దేవుడు అయిపోతాడు అనుకుంటే అందరికన్నా ముందు ఎవడు తినేయాలి చెప్పండి? ఆ చెప్పినోడు తినేయాలి. తిన్నాడాడు? పండు తింటే దేవుళ్ళు ఎలా అయిపోతారు? ఒక పండు తింటే దేవుడు ఎలా అయిపోతారు? రెండు తింటే, అసలు పళ్ళు తింటే దేవుళ్ళు ఎలా అయిపోతారు? దేవుడు అంటే ఏంటి? ప్రారంభం లేనివాడు. దేవుడు అంటే ఏంటి? ముగింపు లేనివాడు. దేవుడు అంటే ఏంటి? భవిష్యత్తును ఎరిగినవాడు. దేవుడు అంటే అనంతుడు. దేవుడు అంటే సర్వాధికారి. ఇన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఇన్ని అర్థాలన్నీ తీసివాడు ఏమన్నాడంటే తినేయండి దేవుడైపోతాడు. తినేశారు, దేవుడైపోయారా? అటు చూడండి అబద్ధం ఎలా చెప్పాడు. తినిన వెంటనే మీరు దైవాలు అయిపోతారంటే దైవాలు అయిపోయారా? తిన్న వెంటనే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అసలు మీకు ఎవ్వరికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్న. జవాబు కాదు, సిగ్గుపడి దాక్కునేంత పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఏం చేశారంటే తిన్న వెంటనే చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కునగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావనెను. అందుకతడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని, భయపడి దాక్కొంటిని. ఒక మాట్లాడుతున్నా చెప్పండి. తినిన వెంటనే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందా? సిగ్గొచ్చింది. తినిన వెంటనే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందా? భయం వచ్చింది. తినిన వెంటనే స్వేచ్ఛన ఒక భయంకరమైన పదాన్ని, అంటే మంచి అర్థాన్ని, ఒక భయంకరమైన తప్పుడు అర్థాన్ని వాళ్ళ గుండెల్లోకి చొప్పించాడు. తినిన వెంటనే వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది అన్నట్టు తిని వెంటనే సిగ్గు వచ్చింది, భయం వచ్చింది, ఇంకా ఏమొచ్చింది? గుప్పెడు మెతుకులు తినడానికి కష్టం వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? చెమటే పట్టని ఆ జీవితాలకి చెమట కారిస్తే కానీ చెప్పండి ఏమొచ్చింది? గుప్పెడు మెతుకులు దొరకని కరువు వచ్చింది. అంటే దేవుడితో ఉన్నంతకాలం వాళ్ళకి ఎలా ఉందో చూడండి. చెమట లేదు, రోగము లేదు, ఆజ్ఞకు లోబడినంత కాలము వాళ్ళకి ఇబ్బంది లేదు. ఆజ్ఞను ఎప్పుడైతే పక్కన పెట్టి దేవుణ్ణి పక్కన పెట్టారో వాళ్ళకి శ్రమ వచ్చింది, సిగ్గొచ్చింది, కరువు వచ్చింది, నెక్స్ట్ రోగం వచ్చింది, అంతం లేని ఆ దేహానికి మరణం వచ్చింది. ఇదే సీన్ మరలా దేవుడు ఎక్కడ జీవించాడు చెప్పిన మాట వింటే బాగా వినండి. నా మాట విని నా ఆజ్ఞకు లోబడితే మీకు చెమట పట్టదు అన్నట్టు. ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు ఏం పట్టలేదట? చెమట పట్టలేదట. ఎందుకు? ఆయన చెప్పినట్టు నడిస్తే జీవితం చాలా స్వేచ్ఛగా ఉంటుంది. ఆయన చెప్పినట్టు నడిస్తే చెప్పులు అరగలేదు, చెమట పట్టలేదు, వస్త్రాలు మాయలేదు, రేపు ఏం తినాలన్న కంగారు లేదు, ఆరోగ్యం అంటే సత్తువ తగ్గదు.
ఈ లైఫ్ అంతా ఎవరికి ఉండేదండి? ఆదాముకు ఉండేది. మరలా అది చూచాయిగా ఒక గుర్తుగా 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళకి చూపించాడు. అంటే ఈ నడకంతా మీరు నేర్చుకోండి, మనకు అర్థం అవుద్ది. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో అప్పుడు ఏముంటుంది చెప్పండి? స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు లోబడతామో అప్పుడు మనకి ఏం దొరుకుతుంది చెప్పండి? స్వేచ్ఛ దొరుకుతుంది. మన స్వేచ్ఛ అని పేరు చెప్పి మనం అందరం జీవితాన్ని పాడు చేసుకునేది ఏంటి చెప్పిన? కష్టాలమయంలోకి నెట్టివేయబడమే స్వేచ్ఛ అనుకుంటాం. ఇప్పుడు స్వేచ్ఛ ఉందని చెప్పి బాగా యవనస్తులు తాగుతున్నారండి. తాగడం వలన నేను అడుగుతున్నాను, స్వేచ్ఛ వచ్చింది వాళ్ళకి? తాగుడికి బానిసత్వం వచ్చింది, అంతే కదండి. స్వేచ్ఛ అని చెప్పి ఏం చెప్తారు? స్వేచ్ఛ అంటే బాగా తాగేయడం, బాగా తినేయడం, ఇష్టానుసారంగా చీకటి పనులు చేయడం. నేను అడుగుతున్నాను, చీకటి పనులు చేయడం వల్ల ఏమొస్తే? మీ దేహాన్ని తినేసి సుఖవ్యాధులు వస్తాయి, రోగాలకి బానిస అవుతావు. తాగడం వలన ఏమవుతావు? తాగుడికి బానిస అవుతావు. ఇష్టానుసారంగా జల్సా చేయడం ఏమవుతావు? ఆ పాపానికి బానిస అవుతావు. నువ్వు ఎక్కడైనా చూడు, స్వేచ్ఛ అని చెప్పి మనిషి దేవునికి దూరం అయిపోయి వాడు నేర్చుకునేది ఏంటి చెప్పిన? పాపానికి బానిస అవుతాడు. అదే చెప్తున్నాడు చూడండి, 3వ అధ్యాయం 16వ వచనంలో, నువ్వు తిని దినమున నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛకలు. 2వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా తోట మధ్యలో ప్రతి వృక్షఫలమును నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడు తెలియవచ్చు వృక్షఫలం తినకూడదు. నీవు తిను దినమున వాటిని నిశ్చయముగా చచ్చెదవు. నువ్వు తిన్నప్పుడు ఏమవుతావు? నువ్వేదో ఎగిరిపోతాను అనుకోకు, నువ్వేమవుతావు చెప్పనా? చచ్చిపోతావు అన్ని విధాలుగా. తిండికి చేస్తావు, చెమటకి చేస్తావు, రోగాలకు చేస్తావు, వరదకు చేస్తావు, ఎండకి చేస్తావు, చలికి వణికిపోతావు, అన్నిటికీ చచ్చిపోతావు. చివరికి కుసిస్తూ చచ్చిపోతావు. మీరు ఎప్పుడైనా గమనించండి, బైబిల్లో మనకు ఆ నేరేటివ్ కనిపిస్తుంది చూడండి, ఆ లైన్ మనకు కనిపిస్తుంది చూడండి. వాళ్ళ మాట విన్నంత కాలము వాళ్ళకి అన్నం కూడా లేదు. వాళ్ళ ఆజ్ఞకు లోబడినంత కాలం వాళ్ళ దేహాలకి రోగాలు లేవు. వారు మాట విన్నంత కాలము, బాగా వినండి, అసలు మరణం అనే పాయింట్ వాళ్ళ లైఫ్లో లేదు. నిశ్చత్వం, వస్త్రాలు లేవు, చెమట లేదు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు. వారి ఆజ్ఞకు లోబడినంత కాలం వాళ్ళ జీవితం చాలా స్వేచ్ఛగా ఉంది. దేవుణ్ణి ఆజ్ఞను ఎప్పుడైతే విడిచిపెట్టారో ఉన్న స్వేచ్ఛను పోగొట్టుకుని పాపానికి బానిసలైపోయారు. మీరు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఐగుప్తి నుంచి వీళ్ళు వస్తారు. ఎవరు? ఇశ్రాయేలు. వారు ఐగుప్తి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఆజ్ఞలు పాటించినంత కాలము, మీరు గమనించండి, వాళ్ళు ఎంత స్వేచ్ఛగా బతికారండి. ఆజ్ఞలు పాటించినంత కాలము, వారు పాటించినంత కాలం ఐగుప్తికి బానిసలు అయిపోయారు. పాటించినంత కాలము 40 సంవత్సరాల బంతుల్లో బతికారు వాళ్ళు. అరణ్యంలో అన్నం దొరకని అరణ్యంలో వాళ్ళకి ఏం దొరికింది? కావలసిన మాంసం దొరికింది. అన్నం దొరకన అరణ్యంలో కావలసిన నీళ్లు దొరికాయి. వాళ్ళకి ఏమీ దొరకని టైంలో అన్నీ దొరికాయి. అంటే ఒక్కసారి మనం దేవునికి లోబడి బతికితే జీవితం అంతా ఏమవుతుంది చెప్పండి? స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్టు చేయడం కాదు, దేవునికి నచ్చినట్టు బతికినప్పుడు స్వేచ్ఛ వస్తుంది. ఇంకా బాగా అర్థం కావాలి అంటే, రాజుల చరిత్ర మీరు చదివారు ఎప్పుడైనా? అది రాజుల చరిత్ర, బైబిల్ రాజులు. మళ్ళీ చౌలు రాజులు, ఆ రాజులు, ఈ రాజులు కాదు, బైబిల్లో రాజు. మీరు బైబిల్ రాజుల చరిత్ర మీరు చదవండి. ఏ రాజు అయినా, దావీదైనా, సొలొమోనైనా, అంతకుముందు సౌలైనా, వీళ్ళ దేవుని ఆజ్ఞలు పాటించినంత కాలము వాళ్ళ రాజ్యాలు వరదలిపోయాయి. వాళ్ళ దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే పక్కన పెట్టారో ఇతరులకు ఏమైపోయారు? బానిసలు అయిపోయారు. ఏదైనా వనంలో దేవుని ఆజ్ఞను పాటించినంత కాలం స్వేచ్ఛ ఉంది. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుని ఆజ్ఞలు పాటించినంత కాలం స్వేచ్ఛ ఉంది. ఇశ్రాయేలు రాజులు, యూదు రాజులు, వారు దేవుని ఆజ్ఞలు పాటించినంత కాలం వారి రాజ్యం తమ్మును తాము పరిపాలించుకున్నారు. ఎప్పుడైతే దేవునికి దూరం జరిగారో పక్క రాజులు ఏమయ్యారు? వచ్చి వాళ్ళని ఏలారు. అంటే మీకు బైబిల్ అలా చదువుతుంటే మనకు అర్థమయ్యేది ఏంటి చెప్పండి? ఆయనకి ఎంత దగ్గరకు ఉంటే అంత స్వేచ్ఛ మనకు దొరుకుతుంది అన్నమాట.
ఆయనకి ఎంత మనం లోబడితే అంత స్వేచ్ఛ ఉంటుంది. ఆయనకి ఎగనెస్ట్గా ఎంత దూరం మనం జరిగితే అంత పాపానికి మనసు. సాతాను ఏమంటాడంటే ఆ పాపమే స్వేచ్ఛ అంటాడు. ఇంకో నీకు నచ్చినట్టల్లా తిరుగు, స్వేచ్ఛగా ఉండు అంటాడు. నచ్చినట్టల్లా తిరిగితే ఏమవుద్దండి? నచ్చినట్టల్లా తిరిగితే ఏమవుద్ది చెప్పండి? హాస్పిటల్లో పడితే ఒకరోజు తీసుకెళ్ళాం మనం. నచ్చినట్టల్లా వ్యవహరిస్తే ఏమవుద్దండి? నచ్చినట్టల్లా తాగరా, మరి గంటకి తాగారా, మొహం కడుక్కోకుండా తాగారా, మధ్యాహ్నం అన్నం ముందు తాగారా, సాయంత్రం అన్నం తినే ముందు తాగారంటే అది స్వేచ్ఛ అనుకుని తాగడం వల్ల ఏమవుద్దండి? అవయవాలు పోతాయి. స్వేచ్ఛ అన్న ఒక పాయింట్ మన మైండ్లో పెట్టి సాతాను సమాజం మనకు నేర్పిస్తుంది అని చెప్పిన ఎంత చెడిపోతే చెప్పండి అంత స్వేచ్ఛ. బైబుల్ స్వేచ్ఛ ఏం చెప్తుందో చెప్పిన నువ్వు ఎంత లోబడితే నీ జీవితానికి అంత స్వేచ్ఛ. 10 ఆజ్ఞలు దేవుడు పెట్టాడు ఎవరికి? పితరులకి. వారు 10 ఆజ్ఞలు వాళ్ళకి పెట్టినప్పుడు ఆజ్ఞలు ఎందుకు పెట్టాడు? మీరు బాగుండాలని పెట్టాడు. అబద్ధం ఆడకు, నీకు మంచిది అది. దొంగలించుకో, మన జీవితానికి స్వేచ్ఛగా ఉండడానికి మంచిది అది. పొరుగుడు దాసించుకో, మన స్వేచ్ఛకి మంచిది అది. అబద్ధాలు ఆడతాం, స్వేచ్ఛగా ఉండాలి మేము అంటే ఆడు, ఏమవుతావు? మీ ఆవిడ నీకు అబద్ధం చెప్పి, మీ ఆవిడకి అబద్ధం చెప్పి, మీ పిల్లలు నీకు అబద్ధం చెప్పి మొత్తం ఇల్లంతా గొల్ల అయిపోయి అబద్ధాల తాగిడికి చివరికి ఏదో రోజు అందరు కలిసి శ్మశానానికి పోతారు. ఆ ఆజ్ఞ బాగా వినండి. అబద్ధమే స్వేచ్ఛ అనుకుంటే చివరికి అబద్ధాలు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఏం చేస్తాయి చెప్పండి? తినేస్తాయి. ఏదో రోజు దొరికేస్తావు, ఏదో రోజు దొరికేసినప్పుడు ఆ రోజు అబద్ధం చెప్పామని తెలిసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? అప్పుడప్పుడు బాణం తిరుగుతారు మెరుపు తీగల్లాగా. సడన్గా అప్పుడు ఆ రోజు అబద్ధం చెప్పామని ఆ రోజు బయటపడిపోయి అనుకోండి, ఏమవుద్దు? నెట్టెర కూడా అతడు ఏం చేస్తాడు? ఆ రోజు నువ్వు నిజం చెప్పుంటే, స్వేచ్ఛగా ఉండుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అంటే మీరు ఎక్కడైనా చూడండి, అబద్ధాలు ఆడొద్దు. ఎందుకు ఆడొద్దు? నువ్వు బాగుండాలి. దొంగతనం చేయొద్దు. ఎందుకు? మీరు యథార్థత బాగుండాలి. మీరు ఎంత ఓపెన్గా ఉంటే, మీ లైఫ్ ఎంత ఓపెన్ హార్టెడ్గా ఉంటే మీ లైఫ్ స్టైల్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతగా ఏం పెట్టాడు చెప్పండి? 10 ఆజ్ఞలు పెట్టాడు. ఏదైనా వనంలో చెట్టుని ఆజ్ఞగా పెట్టాడు, తినొద్దు. ఎందుకు? అది నీకు మంచిది, తినకు, అటు జోలికి పోక. ఎందుకంటే ఆ చెట్టును తినడం అనేది దేనికి గుర్తంటే నీ మీద నువ్వు ఆధారపడి నేను ఎవ్వరికి అకౌంటబిలిటీగా ఉండొద్దని ఎప్పుడైతే ఆదాము అనుకుంటాడో ఆ రోజే పడైపోతావు. అందుకే తినొద్దు అన్నాడు. నువ్వు నాకంటూ ఒక అకౌంటబిలిటీ ఉండు. పైన ఒక వ్యక్తిత్వానికి భయపడుతుండు. నాకు స్వేచ్ఛ లేదు, నేను లోబడినని ఆ చెట్టునే నువ్వు కావాలనుకుని తునీకరిస్తే నిన్ను నువ్వు పెద్దపేట వేసుకుని నశించిపోతావు. ఇశ్రాయేలుకి మాకు 10 ఆజ్ఞలు వద్దనుకుంటే నశించిపోతారు. రాజులు మాకు ధర్మశాస్త్రం వద్దనుకుంటే నశించిపోతారు. ఈ తరానికి కూడా మాకు దేవుడే వద్దనుకుంటే చెప్పండి నశించిపోతాం. అందుకే ఆయన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు వారు మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులుగా ఉండలేదే. వాళ్ళు చూసారా, వాళ్ళు ఏమని మాట్లాడతారు చెప్పండి? మీరు నాకు శిష్యులైతే మీకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది అన్నాడు. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నిజమైన శ్వాస దొరుకుతుందంటే వాళ్ళు ఏమన్నారంటే మేము వాళ్ళకు దాసులు కాదులే అని పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. అసలు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుందండి. ఆదరించింది వాళ్ళు చెబుతున్నది చూడండి. ఆయన మాట్లాడుతున్నది ఏంటి? ఇదిగో మీరు పాపానికి దాసులు అవ్వకుండా, మీరు దాసరికంలో ఉండిపోకుండా నాకు శిష్యులు అవ్వండి. ఆయనకి శిష్యులు అవ్వడం అంటే ఆయన అడుగు జాడల్లో నడవడం, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ బతకడం. ఆయన అడుగు జాడల్లో ఎప్పుడైతే మనం నడుస్తామో, ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తామో మనకి ఏం వచ్చినట్టు అన్నాడు? స్వతంత్రం వచ్చినట్టు అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఎవరికి దాసులం కాదు, మేము అసలు స్వేచ్ఛాజీవులు మేము అన్నారు. ప్రభు అన్నాడు అసలు మీ అబ్రహాము, మీరు ఈ పొలిటికల్ సబ్జెక్ట్ అంతా కాదు, అసలు మీరు దేనికి దాసులైపోయారంటే పాపానికి దాసులు.
అంటే దేవుణ్ణి కాదని మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం బతకాలనుకుంటామో ఆ రోజే మనం ఏమైపోయినట్టు చెప్పండి పాపానికి దాసులు. బాగా వినాలి. చెట్టును ఎప్పుడైతే తృణీకరిస్తామో ఆ రోజే ఆదాము ఏమైనట్టు చెప్పండి. ఇప్పుడు ఆదాము ఆ చెట్టుని తృణీకరించడం అంటే ఆ చెట్టుని ఆకర్షించుకొని ఆ చెట్టే నాకు లైఫ్ అనుకుని ఆ ఆజ్ఞను ఎప్పుడైతే తృణీకరించాడో దానినే పెద్ద జీవితం అనుకుంటే ఆదాము దేనికి బానిస అయిపోయాడు చెప్పండి? పాప. 10 ఆజ్ఞల్లో మాకు ఏది మాకొద్దు, మా ఆజ్ఞలే వద్దు, మాకు నచ్చినట్టు మేము బతుకుతామంటే వాళ్ళు దేనికి దాసులు అయిపోతారు చెప్పండి? ఇశ్రాయేలు రాజులు మాకు ధర్మశాస్త్రం వద్దు అనుకుంటే దేనికి దాసులు అయిపోతారు చెప్పండి? అలా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను సువార్తలో కూడా ఇదిగో మాకు ప్రభువే వద్దు, మేము ఎవరికి దాసులం కాదు, అబ్రహాం పిల్లలు మేము అనుకుంటే ఆల్రెడీ మీరు ఎవరికి దాసులు అయిపోయి ఉన్నారు చెప్పండి? పాపానికి దాసు. అంటే పాపంలో ఉండడమే ఈ సమాజం ఏమనుకుంది చెప్పండి? స్వేచ్ఛ అనుకుంది. ప్రభు ఏమని పిలుపునిస్తున్నారు చూడండి, ఇదిగో నా యొద్దకు రండి మీకు స్వేచ్ఛనిస్తా అన్నాడు ఆయన, విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన, నా యందు స్వతంత్రం కలదన్నాడు ఆయన. పాపం నుంచి బయటికి రండి మీకు స్వతంత్రం ఇస్తాను, నా యొద్దకు రండి అంటే నీ వద్దకు రాము, నీ వద్ద వస్తే మేము శిష్యులు అయిపోయి నీకు బానిసలం అయిపోవాలన్నారు. అది ఎలా ఉందో చెప్పనా? ఆజ్ఞలు పాటించడం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పెట్టిందండి. దేనికి పెట్టిందండి? స్వేచ్ఛగా బతకాలని. ఏ రూలు లేదనుకోండి ఏమవుద్ది? ఆడింట్లోడు ఈ ఇంట్లోకి వచ్చేస్తాడు, ఈ ఇంట్లోడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. చివరికి అది స్వేచ్ఛ పేరుతో మనుషులందరూ ఏమవుతారు చెప్పండి? ఒకరిని ఒకరు అంతం చేసుకుంటారు. అడవిలో వాతావరణానికి సమాజంలో వాతావరణానికి ఎక్కడ తేడా ఉంటుంది చెప్పనా? కమాండ్స్ పాటించడంలో ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద ఉంది, గవర్నమెంట్ రూల్ పెట్టింది, రోడ్డుకి ఎడం పక్కగా వెళ్ళు, స్వేచ్ఛది, నీకు లైఫ్కి మంచిది, సెక్యూరిటీ. లేదండి మాకు స్వేచ్ఛ లేదు, కుడివైపుగా స్పీడ్గా వెళ్ళిపోతామంటే వెళితే ఏమవుతావు? ఇంటికి వెళ్ళవు, ఏమవుతావు? హాస్పిటల్కి వెళ్తావు, లేదంటే వాళ్ళు శ్మశానాన్ని తీసుకెళ్ళిపోతారు. రూల్ ఎందుకు పెడతారంటే చెప్పండి? నీకు నాకు మంచిదని పెడతారు. చెట్టు ఎందుకు పెట్టాడంటే చెప్పండి? ఆదాముకు మంచిదని పెట్టాడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే ఇశ్రాయేలుకి మంచిదని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని రాజులు ఎందుకు పాటించమంటే మంచిది. ఎందుకంటే మీరు ఎడం పక్కగా ఎంత స్పీడ్ వెళ్తారు వెళ్ళండి, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి, ఆ రూల్స్ పాటిస్తూ వెళ్ళండి. మీరు 20 వెళ్తారో 30 వెళ్తారో, ఎక్కడ ఏ జోన్లో ఎలా వెళ్ళాలో దానికి తగ్గట్టు పాటిస్తూ వెళ్ళండి. మీ ఓపిక ఉన్నంతకాలం మీ సీట్లు అరిగిపోయేంత దూరం వెళ్ళండి. అది స్వేచ్ఛ. లేదంటే నాకు స్వేచ్ఛ కాలేదు, అలా వెళ్ళిపోతాను అలా సిగ్నల్ వద్దు, ఏమొద్దండి, నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటే వెళ్ళు, ఎదురుకొచ్చి లారీ గుద్దెత్తది, అయిపోతావు అంతే. ఆజ్ఞలు గవర్నమెంట్ అయినా దేవుడైనా ఏదైనా ఎందుకు మనకు పెడతాడంటే మన లైఫ్ బాగుండాలని పెడతాడన్నమాట. ఒకరోజు ఒనేసిమని ఒక ఆయన ఉంటాడు బైబిల్లో, దాసుడు ఉంటాడు కదండి. ఆ ఒనేసిము దాసుడు ఉన్నప్పుడు ఆయనకి ఆ యజమాని దగ్గర ఉండలేకపోతుంటాడు. చరిత్రకారులందరూ ఏం చెప్పారంటే ఆ కొనబడిన బానిస ఉన్న ఒనేసిము తట్టుకోలేక పరారైపోయాడు బయటికి, అంటే దొంగసారిని పారిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత బానిసలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అనుకోండి. ఆ రోజుల్లో బానిసలు అంటే వస్తువులను నమ్మినట్టు అమ్మేవారు అన్నమాట. బానిసకి గుర్తులు వేయడము, చెవికి రంధ్రం వేయడము, మీకు పాత్ర చదివితే మీకు అర్థమవుతుంది. చెవికి రంధ్రం పెట్టడం, ఏ గుర్తులు వేయడం అంటే బానిసలకి గుర్తులు ఉంటాయన్నమాట. ఈ ఒనేసిము ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాడు. ఆ ఫిలోమోను దగ్గర పనిచేసేవాడు. ఆ పారిపోయి వచ్చేసి ఆ గుర్తులను బట్టి గవర్నమెంట్ గుర్తుపెట్టి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేసింది. ఎక్కడ? సరిగ్గా పౌలు గారు ఏ జైల్లో ఉన్నారో ఆ జైల్లో పడేశారు. అక్కడ పరిచయం అయ్యాడు. ఎవరు? పౌలు గారు. పరిచయం అయ్యాక ఆయనకి వాక్యం చెప్పాడేమో. ఆ వాక్యం చెప్పాక అప్పుడు ఆయన అంటాడు, నా బంధకముల్లో నేను కనిన కుమారుడు. అంతకుముందు ఏ యజమాడొద్దని పరారైపోయి పారిపోయాడో ఇప్పుడు అదే యజమాని దగ్గరికి మళ్ళీ ఒనేసిము ఏమవుతాడండి? తిరిగి వెళ్ళి లోబడి బతుకుతాడు. ఫిలోమోను క్షమించండి, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి లోబడి బతుకుతాడు. ఎందుకు బతుకుతున్నాడు? ఆ ఫిలోమోను దగ్గర ఎందుకు వాళ్ళు బతుకుతున్నారంటే కారణం ఒకటే, ఆ ఆజ్ఞలు పాటించి ఎదుటి వ్యక్తులకు లోబడంలో స్వేచ్ఛ ఉందని పౌలు గారు చెప్తే అర్థమైంది. అంటే ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఎక్కడైతే ఎదుటి వ్యక్తులను గౌరవించి ఎదుటి ఆజ్ఞలను గౌరవించి ఎక్కడైతే మనం ఒదిగి ఉంటామో అక్కడ మనకేమున్నట్టు చెప్పండి? స్వేచ్ఛ ఉన్నట్టు.
మనకు నచ్చింది తిని, నచ్చినట్టు చేసి, నచ్చినట్టు వ్యవహరిస్తే యేసుక్రీస్తు వారు అన్నాడు ఆ 8వ అధ్యాయం 23 వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. వారు మాట్లాడుతున్న మాటలకి, వారు మేము అబ్రహాము సంతానము, మేమెన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదే, స్వతంత్రులుగా చేయబడుదురని యాల చెప్పుచున్నవా ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెబుతున్నా. అసలు బానిసరకం ఏంటి చెప్పండి? స్వేచ్ఛ అని పెద్ద పాపం చేస్తున్నాం చూసారా, ఆ పాపాన్ని జరిగించడమే స్వేచ్ఛ అనుకుంటుంది ఈ లోకం. ఆ స్వేచ్ఛలో ఉన్న వెనకున్నదే బానిసత్వం. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం మనం చదివేంగా చెట్టు ఎందుకు పెట్టాడయ్యా అంటే ఆదామవ్వలు చెప్పండి స్వేచ్ఛగా ఉండాలనే పెట్టాడు. 10 ఆజ్ఞలు ఎందుకు పెట్టాడంటే స్వేచ్ఛగా ఉండాలని పెట్టాడు. ధర్మశాస్త్రం ఎందుకు పెట్టాడంటే స్వేచ్ఛగా ఉండాలని. గవర్నమెంట్ రాజ్యాంగం మనం ఎందుకు పెట్టిందంటే ఈ సెక్యులర్ కంట్రీలో అందరం స్వేచ్ఛగా బతకాలని. ఒక విషయం చెప్పిన, ఆజ్ఞలు లేకపోతే బతకలేం. నాకు మొన్న మధ్య ఒక మాట చెప్తా. మనం అందరం చాలా స్వేచ్ఛగా బతికేస్తున్నాం అనుకుంటాం, కానీ లోబడి బతుకుతున్నామని ఏదైనా గొడవ జరిగితే పోలీస్ స్టేషన్లో అర్థమవుతుంది. అప్పుడు ఆ మధ్య నాకు గొడవ జరిగాయండి నా మీద, ఇలా జడ్జి గారి ముందు నిలబెట్టేవారు. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పిన, ఇప్పుడు నా లైఫ్ ఉండాలా వద్దని నిర్ణయించేది ఎవరు చెప్పండి? ఇంకో పాయింట్ ఉంది చెప్పండి, లా. ఆ లా నిర్ణయిస్తుంది అన్నమాట. అంటే నాకు తెలియకుండా నేను దేనికి లోబడి బతుకుతాను చెప్పండి? లా. ఆ లా బేస్ చేసుకుని ఇప్పుడు నా లైఫ్ని డిసైడ్ చేసేది ఎవరు చెప్పండి? చర్చ్. మనం అనుకుంటాం స్వేచ్ఛగా బతికేస్తున్నాం అనుకుంటాం, అంత లేదు. నువ్వు ఇక్కడ కూర్చోవాలన్నా, ఈ మెట్లు జాగ్రత్తగా దిగి నువ్వు రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళాలన్నా అడుగున ఏం పాటిస్తూ బతుకుతున్నాను చెప్పనా? చెప్పండి. మన లా పాటిస్తూ బతుకుతున్నాం. మేము చాలా స్వేచ్ఛగా ఉన్నాం అనకండి, స్వేచ్ఛగా లేవు. నువ్వు పొరపాటు నేను చాలా స్వేచ్ఛగా ఉన్నానని ఇక్కడ ఏదో ఇంటికి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు స్టార్ట్ అవుతుంది నీకు ఎంత స్వేచ్ఛ ఉందో. నీకు అర్థమవుతుందా? లాకు తెలియకుండానే బతుకుతున్నాం, లాకు తెలియకుండానే లోబడుతున్నాం. అలాగే దేవుని వాక్యము మనం ఫ్రీడంగా బతికేస్తున్నాం అనుకోకండి, మనకు తెలిసినా తెలియకపోయినా మనం దేనికి లోబడి బతకాలి చెప్పండి? ఆ దేవుని లాకు లోబడి బతకాలి. మనం లైఫ్ ఆయన డిసైడ్ చేస్తాడు మనకి. ఇదిగో వీడు ఎలా వెళితే వీడి లైఫ్ వెళ్తుంది, ఎలా పోతే ఈ లైఫ్ అక్కడితోనే ఆగిపోతుంది. ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు మనకి. మనకు తెలియకుండానే మన వెనకాల ఒక లా నడుస్తుంది చూడండి. మనం బతికే దేశంలోనే మన మీద లా పనిచేస్తుంది. మనకు తెలియకుండా మన పైన కూడా ఏం పనిచేస్తుంది చెప్పండి? దేవుడు అని ఒక ఆజ్ఞలు పనిచేస్తున్నాయి. మరి నాన్న అలా నడవాలంటే నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగో మన చేతిలో ఒక లా పెట్టాడుగా, నీ చేతిలో పెట్టాడు, నా చేతిలో పెట్టాడు. దీనికి తగ్గట్టుగా ఆర్టికల్స్ ఏంటో చదువుకో, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చదువుకో, ఎలా మాట్లాడాలో చదువుకో, ఏం చూడాలో ఇదిగో ఇందులో చెప్తుంది అది చదువుకో. ప్రతి విషయంలో అడుగడుగునా మన మ్యారేజ్, వ్యాపారం, అన్ని విషయాలు ఇందులో ఒక లా రాసినట్టు రాశాడు. ఇది చదువుకో, దీనికి తగ్గట్టుగా ఇది పాటిస్తూ బతికేస్తే మనకేం దొరుకుతుంది చెప్పండి? స్వేచ్ఛ దొరుకుతుంది. లేదండి ఇవేమి నేను పాటించనండి, నాకు నచ్చినట్టల్లా చేస్తానంటే గవర్నమెంట్కి దొరికేస్తావు. నెక్స్ట్ చెప్పు, దేవుడికి దొరికి. మనకు తెలియకుండానే భూమి మీద చట్టానికి లోబడి బతకాలి. మనకు తెలియకుండానే చెప్పండి దేవునికి లోబడి బతకాలని నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, చెట్టు ఉండడం మంచిదంటారా, తీసేయడం మంచిదంటారా? అన్నీ దానివల్ల వచ్చాయి అనుకో, ఆ ఒక్కటే పాటించలేనందుకు వచ్చాయి, అది గుర్తుపెట్టుకో. అదే లేకపోతే ఆదాము దేవునికి లోబడి ఉండాలన్న విషయాన్ని ఎప్పటికీ నేర్చుకోదు. తినేశాడు, ఫ్రీడమ్ వచ్చింది అనుకున్నాడు, బయటకు వచ్చాడు. మరలా తిరిగి గెంటేస్తే ఆదాము అవ్వాలని వాళ్ళ పిల్లల్ని గెంటేస్తే బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి ఆదాము అవ్వాలి ఎక్కడికి వచ్చారండి? దేవుడి దగ్గరికి వచ్చారు. వెళ్ళిపో అని చెప్పిన తర్వాత మరలా తిరిగి ఎందుకు వస్తున్నారు దేవుని దగ్గరికి? వాళ్ళకి విషయం అర్థమైంది, నీకు లోబడి బతకపోతే మాకు లైఫ్ లేదని. నీకు లోబడి బతకకపోతే మాకు సరైన స్వేచ్ఛ లేదు. ఎందుకంటే స్వేచ్ఛ అనుకుని బయటకు వెళ్ళిపోయాం, తిండికి ఏడుస్తాం. స్వేచ్ఛ అనుకుని బయటకు వెళ్ళిపోయాం, మరణానికి ఏడుస్తున్నాం. స్వేచ్ఛ అనుకుని బయటకు వెళ్ళిపోయాం, బానిసర్కానికి ఏడుస్తున్నాం. స్వేచ్ఛ అనుకుని ఇదిగో గుప్పెడు మెతుకులకు ఏడుస్తున్నాం. నీ దగ్గర ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బందులు లేవు.
అదే క్రొత్త నిబంధనలు చెప్తాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, ఆయన ఆజ్ఞటు తెలుసుకోండి. అప్పుడు ఏవన్నీ మనకు కావలసిన ఏవైతున్నావో అవన్నీ సెట్ చేస్తూ వస్తాడు ఆయన. మరి ఆదివారం టెస్టులు ఉన్నాయి, మరి టెస్ట్లో అంటే ముందు ఆయన రాజ్యాన్ని నీతిని ఎతుకు, ఆ టెస్టుల సంగతి దేవుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు వారం అంతా టెస్టులు రాసేసి సరిగ్గా అసలు టెస్ట్లో సరిగ్గా రాలేదనుకో, అర్థమవుతుంది లేదు. మా ఒకడు ఉండి వాడు తెగ రాసేసి వాడు టెస్ట్లో రాసి అసలు టెస్ట్ సరిగ్గా రాలేదు, ఏదంటే బబుల్స్ దుద్దానికి టైం సరిపోలేదు అన్నాడు. చూసారా, అసలు యాక్షన్ ఇక్కడే కాదు, చెప్పండి అక్కడ కూడా ఉండాలి. కాబట్టి నేను ఎగ్జామ్స్ రాయొద్దు అంటలేదు, మొదట ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వండి, మొదట ఆయనకి విలువనివ్వండి. ఈ మాటలు నచ్చ చూసారా, ఆడు మతాన్ని ఎలా రుద్దుతున్నాడు అనుకుంటారు. నో, మీరు ఏమనుకున్నా అనుకోండి, నన్ను ఏమనుకున్నా అనుకోండి, కానీ మీరు దేవునికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తే మీ లైఫ్లో అంత సక్సెస్ చూస్తారు. మీరు దేవునికి ఎంత లోబడితే మీ లైఫ్లో అన్ని విజయాలు చూస్తారు. మీ హెల్త్ బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ స్టడీస్ బాగుంటాయి, మీ గోల్స్ సక్సెస్ అవుతాయి, మీరు ప్రతి విషయంలో విజయాలు పరంపర చూస్తారు. ఎప్పుడు చెప్పినా ఆయనకి ఎంత లోబడితే అంత చూస్తాం. ఆ చర్చికి ఉద్యోగం వచ్చిన తర్వాత మానకుండా వెళ్ళిపోదాం అనుకుంటే ఇప్పుడు ఒకటి ఏడలేదు, కానీ చెప్పండి ఎప్పుడు వచ్చేస్తాడట, అప్పుడు అసలు రావు. ఎందుకంటే అప్పుడు ఇంకా కమెంట్లు ఎక్కువైపోతాయి నీకు. మీ ఆఫీసర్ అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నావురా అని. గుర్తుపెట్టుకో, మన ఫ్రీడమ్ ఏంటి చెప్పినా, మన సన్నిధికి దేవునికి ఎంత లోబడితే అన్ని విజయాలు దేవుడు మనకి వెనకాలే చక్కబెడతాడు. 99 తినండి, ఆ ఒకటే చేయకండి అన్నట్టు. ఆ 99 మాకు కాదు, ఆ ఒకటే చేస్తా అన్నారు, ఒకటే చేశారు, 99 పోగొట్టుకున్నారు. లోకమే స్వేచ్ఛ అనుకుంటే లోకంలోకి వెళ్ళండి, మొత్తం నిత్యత్వాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన మంచి మాట చెప్పాడు. ఇంత పెద్ద ఒక పెద్ద ఇదంతా ఉందనుకో, ఇది ఒక పెద్ద గ్రాఫ్ అనుకోండి. ఈ గ్రాఫ్లో ఎక్కడో చిన్న డాట్, ఇదిగో నా పుట్టుమచ్చను చూసారా, ఈ చిన్న డాట్ ఏదైతే ఉందో ఈ డాటే మన లైఫ్ అనుకుంటాం మనం. కానీ అసలు లైఫ్ ఏంటి చెప్పినా, ఎంత ఉందో చూసారా, మనం చూడలేనంత ఉందో చూసారా, ఇదంతా నిత్యత్వం, ఇది అసలు లైఫ్. ఈ చిన్న డాటే లైఫ్ అనుకోకండి, ఈ డాట్ని దాటొస్తే చెప్పండి అసలు నిత్యత్వం ఉంది. అది చూడండి. ఈ చిన్న జీవితం ఎలాగైనా గడిచిపోతుంది. ఎందుకంటే ముంబైలో అడుక్కుని కోట్లు సంపాదించాడట. డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, సంపాదించలేమండి. అడుక్కులేమి లేకుండా, అడుక్కోమని కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అడుక్కునైనా కోట్ల రూపాయలు అడుక్కుని MBBS అమెరికాలో చేపిస్తున్నాడు అలా అబ్బాయిని. అంటే డబ్బులు ఈ సొసైటీలో ఎలా సంపాదించవచ్చు. చదువు 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 అంటారు. ఒక సగటు మానవుడు ఎంతకాలం చదువుతున్నాడండి మన ఇండియాలో? 30 సంవత్సరాలు చదువుకుపోతుంది. 21, 22కి డిగ్రీ అవుద్ది. మిగిలిన 7 సంవత్సరాలు ఆ సెట్ ఈ సెట్ ఏదో ఒక సెట్ రాసి మొత్తం సెట్ అయ్యే సమయానికి 30 ఏళ్ళు అవుతాయి. 30 ఏళ్ళు అంటే 60 ఏళ్ళ జీవితంలో 30 ఏళ్ళు చదువుకపోతే 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తావు. ఇక బతికేది లింగులింగమని ఎంత? 20 సంవత్సరాలు. నువ్వు ఉద్యోగం ఎన్ని సంవత్సరాల కోసం ఇప్పుడు ఎంత కష్టపడ్డావు? 30, 40 సంవత్సరాలు. ఆ డబ్బులు 20 సంవత్సరాలు దాయడానికి. ఆ 20 సంవత్సరాలు సుఖంగా ఉంటుందా? ఏ రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఆ 20 సంవత్సరాలు అమ్మయ్య అనుకునే సమయానికి వెళ్ళిపోతాం. ఇది కదండి లైఫ్ అంటే. అందుకే నేను చెప్తున్నాను, మొదట దేవునికి లోబడండి, ఆయన రాజ్యానికి నీతికి నిలువనివ్వండి, ఆయన ఆజ్ఞను లోబడండి. ఎందుకు చూడకూడదంటే ఆయన ఆజ్ఞ. ఎందుకు ఇలా మాట్లాడకూడదు? ఆయన ఆజ్ఞ. ప్రతి దాన్ని అడుగులను ఎందుకు అదుపులో పెట్టాలి? ఆయన ఆజ్ఞ. మన నడుముని, మన ఆలోచన ప్రతిదీ ఎందుకు క్రమానుగతంగా మనం నడిపించాలి? ఆయన ఆజ్ఞలు ఎంత పాటిస్తే మన లైఫ్ చెప్పండి అంత స్వేచ్ఛగా ఉంటాం. మీరు ఆ కయ్యనితో దేవుడు మాట్లాడుతూ, నువ్వు సత్క్రియ చేయి, నేను చెప్పినట్టు బతుకు, నీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? తలెత్తుకుని ఉంటావు, ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అన్నాడు. నువ్వు ఎప్పుడైతే పాపం చేసావో ఆ రోజు నీకు గిల్ట్ స్టార్ట్ అవుద్ది, నువ్వు బతకడం చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నాడు. ఇదే మనకు సూత్రం. స్వేచ్ఛ అని చెప్పి లోకంలోకి పోయి ఇష్టానుసారంగా చేసాం అనుకోండి, దేవుడు కాన్సెప్ట్స్ ఒకటి పెట్టాడు కదండి, అది లోపల మన రాత్రులు తినేస్తుంటుంది మనం ఏడిపిస్తుంది, దానికి జవాబు చెప్పలేము. ఆ దేవుడు పెట్టిన మనస్సాక్షి జవాబు చెప్పలేక ఆ గిల్ట్ ఫీలింగ్, అపరాధ భావం వచ్చి ఏదో సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. మొన్న చెల్లి హైదరాబాద్ వెళ్తుంటే ఫోన్ చేసింది, గల్లు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో సరిగ్గా చెప్పట్లేదు. నాకు అర్థమైంది, ఆ వయసు అలాంటిది, ఎందుకో ఏదో మిస్టేక్ జరుగుంటుంది, అమ్మ చెప్పుకోలేకపోతుంది. నేను ఒకటే అన్నాను, అమ్మ ఏడవడం సుఖం కాదు, దేవుని దగ్గర పశ్చాత్తాపపడింది. ఏడవడం సరైన విధానం కాదు. ఏమైంది? తను తిరిగిన రోజులు మరి నేను అనుకుంటున్నాను, ఏమో ఏ విషయం జరిగిందో నాకు తెలియదు, కానీ ఏదైనా ఏదో ఒక కోణంలో ఏదో ఇబ్బంది అయితే జరిగింది తనకి. ఆ ఒక్క ఇబ్బంది తన మనసు తినేయడం వలన ఎక్కెక్కి ఏడుస్తుంది. ఆ ఎక్కెక్కి ఏడిసే జీవితాన్ని ఎందుకు తెచ్చుకోవాలి? అదే నువ్వు ఎక్కడ ఏ విషయంలో ఎక్కడ లొంగకుండా దేవుడని ఒక విజన్ పెట్టుకుని అలా బతుకు.
మహారాజులా ఉంటావు, మహారాణిలా ఉంటావు. అసలు ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తెలియని ఒక ధైర్యం ఉంటుంది లోపల. ఎందుకంటే అది ఒక ఆత్మీయ సౌందర్యం మనకు ఏర్పడుతుంది. మన దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం మనకి బాగా తెలుసు. కాబట్టి చెట్టు ఉండడం మంచిదే, ఆజ్ఞలు ఉండడం మంచిదే, వాక్యాన్ని పాటించడం ఇంకా మంచిది. ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని ఎంత లోబడి శిష్యులం అయితే అంత మంచిది. ఇదే మనకు నిజమైన స్వేచ్ఛ. దేవుడు మనం దీవించిన